దూరకు ఇడిసాయబ్బా మరి మాట్లాడతాలే నీతో. అర్రని ఇప్పుడే చంపేసిన ఎంపీ గారు. ఆడగదరా ఏడు కొట్టు ఆ మోకల మీద కొట్టురా. అదేం తప్పు చేసి ఉండదు. మూతి మీద కొట్టురండి. మళ్ళీ నోరు లేకూడదు నా యాళ్ళు. అందుకే ఏమన్నాను రా నువ్వు, లేకపోతే నేరుగా నాకాడికి వచ్చి రేటు పెంచమని అడిగే ధైర్యం ఉండదురా నీకు. 25 సాలదంట, టన్నుకి 50 లక్షలు కావాలంటే ఇకపోతే నేరుగా చెన్నై మురుగన్ గాంతో డీల్ పెట్టుకుంటావురా నువ్వు. ఎంపీ గారు ఫోన్. ఎంపీ గారు పుష్ప కూర్చో. ఎంపీ గారు చెప్పండి. ఎంపీ గారు చేసేనా అనాగేష్ గారిని ఎత్తుకుపోయినా ఉంటున్నా. వాళ్ళన్న నా కాడికి వచ్చి చాలా తప్పు అయిపోయిందని బాధపడుతున్నాడు. ఈ దూరకు ఇడిసాయబ్బా మరి మాట్లాడతాలే నీతో. అర్రని ఇప్పుడే చంపేసిన ఎంపీ గారు. మీరు 5 నిమిషాలు ముందు చేసి ఉండాల్సింది కదా. అట్టా అని పీక్ కోసే కత్తి కడుగుతాడా. ఇట్టా మీ ఫోన్ వచ్చి ఉండదే. పొద్దున్న మీ పిఏ కూడా ఫోన్ చేస్తే ఆయన ఏం చెప్పలేదే. యో ఎంపీ గారు ఇట్లాంటిదేనా ఉంటే ముందే చెప్పుండే. మనిషి ప్రాణం కదా, తర్వాత మీకు నాకు తేడాలు వస్తాయి అంతే సోమే ఉండేదా. ఒరే నాగేశా, అవతల నేను పెద్ద ఆయనకి మాట ఇచ్చేసిన, నేను నిడిసేస్తే నా మాట పోతోండ్లా. బామ్మద్దే కోసారండి. ఏంది పుష్ప ఇట్టా వచ్చుండావో? కొండారెడ్డి ఎట్టుండాడు? బాగుండడన్నా. అన్నా కలర్ కలిపినా. ఏంది ఇది బ్లాకేనా? బ్లాక్ నా ఓయింతూరు కూడా బ్లాక్ అని చెప్పి బ్రౌన్ వేసినవరా. అందరి ముందు రోత అయిపోయి ఉండదు. అప్పుడేదో అట్లా అయిపోయి ఉండదన్నా, ఈసారి బ్లాక్ నా నిజం. నాకు నీ మీద నమ్మకం లేదురా. ఏది ఆయనకే చూపి ఏయిరా. చూసినావు పుష్ప ఎట్ట సచ్చినాడో గిలగిల కొట్టుకునే. లేకపోతే టన్నుకి 50 లక్షలు కావాలంటే ఇడికి. మీకేమే నా కాడికి సరుకు చేర్చనికి 2 చెక్ పోస్టులు దాటితే చాలు. కానీ నేను సరుకు చెన్నైకి అమ్మాలంటే అది 5 చెక్ పోస్టులు దాటిస్తుండాలా. ఎంత కష్టం అప్పాదే. అవునన్నా చాలా కష్టం. నాకు కూడా 15 చెక్ పోస్ట్ కడా భలే ఇబ్బంది అయి ఉండదే. ఆ ఎస్ఐ మణికండన్ గడంలా ₹1,00,000 అడిగినాడు. అరనాయాలు సరే అట్టయితే ఏమే సరుకు చెన్నై సేఫ్ గా చేర్చేసినాంలే అన్న మేము కూడానే. సరుకు చెన్నై చేర్చేసినావా? నీకేం పనిరా చేర్చి నీకే. నువ్వు చెప్పే 10 లక్షలు ఏమాత్రం సరిపోట్లే. టన్ను కోట అయితే చెప్పనా నీకు అమ్ముతాను నేనా. కోట ఏందన్నా? ఈయనంటే ఇప్పుడు ఎవడికి నమ్ముతానన్నాడు. చెన్నై మురుగన్కే అయితే ఓడికి అమ్మేస్తానన్నా. మళ్ళా కొత్తడు దేనికే? ఏయ్ ఏం మాట్లాడుతా ఉండవు? 50 అడిగిన దానికి 3 గొంతు కోసినావు. నువ్వు కోటి అడుగుతా ఉండవు. కనబడ్డంలే ఏం జరుగుద్దో తెలుస్తాను తప్ప. నేను కూడా 50 లక్షలు అడుగుతానే వచ్చిన. కొన్ని చూసినాక తెలిసినదే రిస్క్ ఎక్కువనే. అందుకే కోటి అడిగినా. కరెక్టే కదనా? నో టన్ను కోటి అయితే చెప్పనా, లేదా చెన్నై మురుగన్ గడికి అమ్మేస్తా. మీరంతా యోచన చేసుకునే నాకు ఫోన్ కొట్టండి సరేనా? వస్తానన్నా. ఊరూరే ఊరు దిప్పాసుగల్లా. నో ఇది బ్లాకే అన్నా, నీకేం దిగులొద్దా. రంగు వేసుకో. ఏంది బాబా నట్ట ఇట్ చేసి ఉండవా? నువ్వేమరా ఆడిపోయిన అరగంటకు వచ్చి అడుగుతా అంటావో? వాడు సావును చూసి కూడా అట్ట మాట్లాడుతూ ఉంటే షాక్లో ఉన్నా బావా. నేనేమన్నా మీ అక్కతో కల్లో ఉండానా? నేను కూడా షాక్లోనే ఉంటున్నాయి. అనవసరంగా వదిలేసినాం బావా.
వేసేసి ఉండాల్సింది. ఏంది సింగరెడ్డి? అవునా? నా, ఓ ఫోన్ చేసుకునేదా? నమ్మురుగానన్నా ఫోన్ కన్నా. నేను సిండికేట్ మెంబర్ పుష్ప పేసరా. ఈ తూరే మేము సరుకు మంగళం సీనుకి అమ్ముదాం అనుకోవట్లే, డైరెక్ట్గా నీకే అమ్ముదాం అనుకుంటున్నావునా? సరియా దొబ్బా, సరుకు చెన్నై చేరిపోయి ఉండా సామె. సరే అయితే నేను చెన్నై వచ్చి డైరెక్ట్గా నిన్ను కలిసి రేటు మాట్లాడతా. సరియా? నా పేజర్ నంబర్ వెళ్తుకో, 8384. అలిపి తిరునాయాలా, నువ్వు విడిచేసినావు కాబట్టి నేను పోలే. నేను పోదాం అనుకున్నాను కాబట్టి పోయినా. ఏందే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్ ఫైర్